నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియా వెళ్ళే వారికి కస్టమ్స్ అధికారులు కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇవి పాతవైనా కానీ కొద్దిగా సవరించినట్లయితే అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఎవరైనా డబ్బు కానీ అధిక విలువైన వస్తువులు తీసుకెళ్లే ప్రయాణికుల కోసం కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రయాణికుల కోసం కొన్ని రూల్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వివరాల్లోకి వెళితే, ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో బయలుదేరేవారు, కువైట్కు వచ్చేవారు 3000 దినార్లు లేదా అంతకంటే ఎక్కువ నగదు తీసుకొని వెళితే కానీ కస్టమ్స్ అధికారులకు ఒక ఫామ్ పూరించి మీరైతే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను 3000 దినార్ల కంటే డబ్బు ఎక్కువగా తీసుకువెళుతూ ఉన్నాను, ఎందుకు తీసుకువెళుతూ ఉన్నామని చెప్పేసి ఎయిర్పోర్ట్లో మీరైతే తెలపాల్సి ఉంటుంది. అలాగే 3000 దినార్ల కంటే అధిక విలువైన వస్తువులు ఏవైనా మీరు తీసుకువెళితే కానీ, అది డబ్బు కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు, విలువైన వస్తువులు ఏవైనా ఉంటే కానీ కువైట్కు వచ్చేవారు, కువైట్ నుంచి బయలుదేరేవారు తప్పకుండా కస్టమ్స్ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను పలానా అవసరం కోసం ఇంత డబ్బు తీసుకొని వెళుతూ ఉన్నాను, నేను పలానా పర్పస్ కోసం ఈ యొక్క విలువైన నగలు కానీ వస్తువులు తీసుకువెళుతూ ఉన్నాను, అవి బంగారం కావచ్చు, లేకపోతే వాచులు కావచ్చు, ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, ఏవైనా విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళేటప్పుడు మీరైతే కస్టమ్స్ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా విలువైన వస్తువులను హ్యాండ్ లగేజీలోనే తీసుకువెళ్లాలని చెప్పేసి ప్రయాణికులు తమ యొక్క యాజమాన్యాన్ని రుజువు చేసుకునేందుకు తప్పకుండా బిల్లులు తీసుకొని రావాలని చెప్పి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. మీరు డబ్బు తీసుకొని వెళుతూ ఉంటారు, లేకపోతే విలువైన వస్తువులు తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క విలువైన వస్తువులు నావి అని చెప్పేందుకు బిల్ అయితే మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కువైట్ నుంచి బయలుదేరే ప్రయాణికులు కస్టమ్స్ డిక్లరేషన్ ఫామ్ను తప్పకుండా పూర్తి చేయాలని చెప్పేసి, ఫామ్ పూర్తి చేసిన తర్వాత బిల్లులు కూడా మీరు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ యొక్క ఫామ్ను పూరించడంలో విఫలమైతే కానీ తప్పనిసరిగా వస్తువులను తమవని ప్రకటించకపోతే కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఆ యొక్క అధికారం కూడా కస్టమ్స్ అధికారులకు ఉందన్నమాట. ఒకవేళ మీరు కస్టమ్స్ డిక్లరేషన్ ఇవ్వకుండా మీ వస్తువులు తీసుకుని వెళితే కానీ ఆ యొక్క కస్టమ్స్ అధికారులు మీ యొక్క వస్తువులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీరు బిల్లులు అవన్నీ తెచ్చి చూపించి అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే కువైట్లో 99% మంది భారతీయులు 3000 దినార్ల కంటే ఎక్కువ విలువైన వస్తువులు కానీ డబ్బు కానీ తీసుకువెళ్ళరు. వెళ్ళేటప్పుడు మహా అయితే 100 దినార్లు తీసుకుని వెళ్తారు. బంగారం ఏదైనా ఉంటే కానీ 10 గ్రాములు 20 గ్రాములు అంతకంటే ఎక్కువ తీసుకువెళ్ళరు. కాబట్టి భారతీయులు ఎక్కువ తీసుకుని వెళ్లే వారికి మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయి. చాలా మంది అడుగుతూ ఉన్నారు, కువైట్ ఎయిర్పోర్ట్లో కొత్త రూల్స్ వచ్చాయి కదా, దానికి సంబంధించి అని చెప్పేసి. ఇదన్నా దానికి సంబంధించిన వివరాలు. కాబట్టి బయలుదేరే వాళ్ళు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.